నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో హలో అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు? నా పేరు అరుణ మేడం, నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. సార్తో మాట్లాడండి అమ్మా. అమ్మా అరుణ చెప్పండి అమ్మా మీ డౌట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు మంచి గైడెన్స్ ఇస్తున్నారు, నేను అప్పటి నుంచి చూస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. తీర్చగలుగుతారేమో అనేసి కాల్ చేశాను. నా ఎడ్యుకేషన్ వచ్చేసి బిఎడ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అయిపోయింది సార్ నాది. సార్ ప్రస్తుతానికి నేను డిఎస్సి గురుకుల జాబ్ కోల్పోయి మళ్ళీ వెనక్కి వచ్చాను. హోమ్ ట్యూషన్స్ హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే అమ్మా. ఇప్పుడు నేను ఒకవేళ కనుక పిహెచ్డి కానీ లేదా ఇంకా పై చదువు ఏమైనా చదువుకోవాలని కోరిక ఉంది సార్. అలా వెరీ గుడ్ అమ్మా. ఇంట్లో వరకు అయితే ట్యూషన్స్ చెప్తున్నాను, హోమ్ ట్యూషన్స్ రన్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ వరకు పిల్లలకి లెసన్స్ చెప్తాను, ఆల్ సబ్జెక్ట్స్ చెప్తున్నాను సార్. సరే అమ్మా, అయితే ఇప్పుడు మీరు ఫర్దర్గా పిహెచ్డి చేయడానికి, ఎంఫిల్ పిహెచ్డి చేయడానికి గైడెన్స్ కావాలంటారు. ఎస్ సార్. మీరు నెట్ అనేది ఏదైతే అన్నారో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు, అది 2 రకాలుగా ఉంటుందమ్మా. మీ ఏజ్ కనుక బిలో 30 years ఉన్నట్టయితే కనుక మీరు ఈ పిహెచ్డి చేయడం కోసం ఆల్రెడీ మీకు ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది, అందులో స్కాలర్షిప్ కూడా ఉంటుందండి. ఒకవేళ కనుక మీకు రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వారు అయితే కనుక ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది. అలాగే ఇందులో 2 విధాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జేఆర్ఎఫ్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారు. జేఆర్ఎఫ్ వచ్చింది అంటే మీకు నెలకి 40,000 రూపాయలు ఇచ్చి పిహెచ్డి చేయిస్తారు మీ చేత. జేఆర్ఎఫ్ వచ్చింది అంటే మీకు లెక్చరర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే పిహెచ్డి చేయడానికి కూడా నెలకి 40,000 రూపాయలు మీకు స్కాలర్షిప్గా ఇచ్చి మీకు పిహెచ్డి చేయిస్తారు. ఒకవేళ కనుక నెట్ ఎగ్జామ్ కనుక మీరు పాస్ కాకపోయినట్లయితే లెక్చరర్షిప్ అని ఉంటుంది. ఆ నెట్ ఎగ్జామ్లోనే లెక్చరర్షిప్ క్వాలిఫై అవుతారు. అంటే మీరు కనుక అది పాస్ అయితే ఏ గవర్నమెంట్ జాబ్లో యూనివర్సిటీలో జాయిన్ అయినా యూజీసీ పే స్కేల్స్ అనేటువంటి మీకు వర్తిస్తాయండి. ఇకపోతే నెక్స్ట్ నెట్ ప్రిపేర్ అవ్వడం కోసం మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఆ నెట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క నోటిఫికేషన్ తీసుకోండి. నోటిఫికేషన్ తీసుకున్న తర్వాత పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి 2 ఉంటాయండి. పేపర్ 1లోనేమో జనరల్ ఇంటెలిజెన్సు, రీజనింగు, ఇంగ్లీష్ ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పేపర్ 2లో మీ సబ్జెక్ట్ పేపర్ ఉంటుందండి. ఆ సిలబస్ దగ్గర పెట్టుకోండి. సిలబస్ దగ్గర పెట్టుకొని మీరు జాగ్రత్తగా కనుక ప్రిపేర్ అయినట్లయితే మీరు చేయొచ్చు. ఇది నెట్. ఇంకొకటి యూనివర్సిటీ కూడా పిహెచ్డి కోసం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎంఫిల్ పిహెచ్డి కోసం మొదట ఎంఫిల్ కోసం ఇస్తారు. మీరు ఏదైనా ఒక యూనివర్సిటీలో మీరు ఎంఫిల్ అడ్మిషన్ తీసేసుకోండి. అంటే మీకు దగ్గరికి మంచిర్యాల అంటున్నారు కాబట్టి అక్కడ లోకల్ ఉన్నటువంటి యూనివర్సిటీలో మీరు ఏం చేస్తారంటే అక్కడ ఎంఫిల్ అడ్మిషన్ తీసుకుని ఎంఫిల్ పూర్తి అయిన తర్వాత ప్రైవేట్గా పిహెచ్డి కూడా పూర్తి చేయొచ్చమ్మా.